నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో కాంగ్రెస్ని దెబ్బతీయడం కోసం కేసీఆర్ గారు అటు నరేంద్ర మోదీతో సుఫారీ కుదుర్చుకున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మరి ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే రావు గారు. నమస్తే. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ సుపారీ కుదుర్చుకున్నారు నరేంద్ర మోదీతో అని, కాంగ్రెస్ని లేకుండా చేయడానికి తెలంగాణలో ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు ఈ భాష సుఫారీ అనేటువంటి భాష ఈ మర్డర్లు చేయడానికి, కిడ్నాప్ చేయడానికి, అలాంటి నేర స్వభావం ఉన్నటువంటి సంఘటనలకి ఈ పదాన్ని ఉపయోగిస్తారు, సుఫారీ అనేది. కానీ ఈ పదాన్ని రాజకీయాలకు ఉపయోగించాడు రేవంత్ రెడ్డి. ఓకే. రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పారంటే, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి నరేంద్ర మోడీతోటి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకొని 5 లోక్సభ స్థానాలని బీజేపీకి ఇవ్వడానికి, బీజేపీని గెలిపించడానికి ఆయనే మొత్తం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేను, మీరు గుర్తించండి అని చెప్పి ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇస్తూ ఆయన ఏం చెప్పారంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కూడా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు మనం గమనిస్తే కనుక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ చెప్పింది. బీజేపీ ఏం చెప్పింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి బీజేపీ చెప్పింది. అసలు ఎవరు ఏ పార్టీతో ఉన్నారనేది పబ్లిక్ క్లారిటీ ఉందా లేదా అని చెప్పి అనుకున్నాం. కానీ చాలా క్లారిటీగా ఓట్లు వేసారు వాళ్ళు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా క్లారిటీగా ఓట్లేసి కేసీఆర్ని కింద కూర్చోబెట్టారు. కారణం ఏంటంటే, కేసీఆర్ని కింద కూర్చోబెట్టడానికి బీజేపీ తోటి ఆయన లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి బాగా నమ్మారు ప్రజలు. అలాగే ఎంఐఎం బీజేపీ రెండు కూడా తెర వెనుక గేమ్స్ ఆడుతున్నాయని చెప్పేసి నమ్మారు. నమ్మి ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ముస్లిమ్స్ ఓటే ఇలా ఎక్కువ మంది వేయకుండా కాంగ్రెస్ పార్టీకి వేశారు. దానికి కారణం ఏంటంటే, నరేంద్ర మోడీ, కేసీఆర్, అసరుద్దీన్ వీళ్ళ ముగ్గురు చీకటి రాజకీయాలు చేస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని ఈ నలుగురు ఒకటే అనే ప్రచారం విస్తృతంగా జరిగింది అసెంబ్లీ ఎన్నికల ముందు. సో దాంతో అసలు ప్రజలు అసలు ఏ పార్టీతోటి ఎవరున్నారు అనేది కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి ప్రచారం చేశారు ఒక మూమెంట్లో. ఎందుకు చేశారు అని అంటే, అది ఆ ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్లే అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకవేళ అవసరమైతే పోస్ట్ ఎలక్షన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీతో కూడా మేము పొత్తు పెట్టుకుంటామని అన్నారు అవసరం అయితే. ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పి బీజేపీ ఎలివేట్ చేసింది. ఎలివేట్ చేసి తర్వాత ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి పబ్లిక్ సరే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చేశారు. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక 4 స్థానాలు ఎక్కువ ఇచ్చారు. గవర్నమెంట్ని ఫామ్ చేశారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఈయన ఉండేది 4 రోజులే, మహా అయితే 1 నెల, లేదంటే 2 నెలలు, లేదంటే లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా ఇలాంటి ప్రచారాన్ని మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు, దానికి ఈక్వేషన్ ఏం చెప్పారు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీకి వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంఐఎంకి వచ్చిన 7 ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఒక సంఖ్య కూడా చెప్పారు. 38 + 8 + 7 అని ఒక సంఖ్య కూడా చెప్పేశారు. ఒక సంఖ్య చెప్పి ఇది ప్రభుత్వం నిలబడదు అని చెప్పారు. సరే, ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికలు వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, అసలు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తుంటే, అసలు సుఫారీనే కుదుర్చుకున్నాడు. ఒక 5 పార్లమెంటు స్థానాల్లో, వాటిలో మహబూబ్ నగర్ ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి, కొన్ని చెప్పారు. ఒక 5 పార్లమెంట్ స్థానాల్లో అసలు డమ్మీ క్యాండిడేట్స్ని, బీఆర్ఎస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టింది. ఈ డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టడం ద్వారా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే నిదర్శనం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనడానికి అని చెప్పి
రేవంత్ రెడ్డి క్లియర్గా ఒక 5 పార్లమెంటు స్థానాలలో బలహీనమైనటువంటి క్యాండిడేట్లను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తూ వస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు కవిత అరెస్టు జరిగింది, ఆవిడ జైల్లో ఉన్నారు. సో కాబట్టి ఆవిడ జైల్లో నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీని కేసీఆర్ గెలిపించాలి. అందుకే ఇప్పుడు సుపారీ కుదుర్చుకున్నాడు కేసీఆర్. సో నరేంద్ర మోడీ ఏం చెప్తే అది నడిచేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఓటేసేటప్పుడు రేపు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి. తెలంగాణ సమాజం కోసం ఏం కావాలో అది సాధించాలని అంటే, లేదా సెక్యులరిజం నిలబడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు అని చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీని మీరు నమ్మొద్దు, బీఆర్ఎస్ పార్టీని నమ్మితే మీరు మోసపోతారు అని చెప్పి చెబుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ కూడా మీరు ఇవ్వద్దు, ఒక ఎంపీని ఇచ్చినా కానీ అది బీజేపీకి ఇచ్చినట్టే అని చెప్పి చెబుతున్నారు. అంటే ముస్లిం ఓట్ బ్యాంకుని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక ప్రచారం బాగా బలంగా తీసుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే ఈ సుఫారీ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. డబ్బులు కేసీఆర్ పెడతాడు, డమ్మీ క్యాండిడేట్స్ని కేసీఆర్ పెడతాడు. అల్టిమేట్గా బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ సుపారీ కుదుర్చుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఇంతకుముందు ఎన్నికల్లో కూడా ఇదే తీసుకొచ్చారు, అది నమ్మి కాంగ్రెస్ ఓటేశారు. కానీ ప్రజెంట్ ఆ రకంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కేసీఆర్కి సంబంధించి ఎటువంటి సపోర్ట్ లేదు. అందుకనే కవిత ఢిల్లీలో తిహార్ జైల్లో ఉందని చెప్పి ఎంచుకొని కూడా అది కూడా ఉంది. మరి ఇప్పుడు ఏ రకంగా వీళ్ళిద్దరూ ఒకటి అంటే బీఆర్ఎస్ బీ టీమే బీజేపీ పార్టీ అని ఏ విధంగా నమ్మాలి? సో ఇప్పుడు కవిత బయట రావాలి, ఈ ఎన్నికల తర్వాత బయటకు రావడానికి సుపారీ కుదుర్చుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి చెప్తుంది. సో ఎన్నికల తర్వాత వస్తే ఇంపాక్ట్ ఏముంటుంది? ఎన్నికల ముందు కాదు కదా, ఆల్రెడీ చట్టం తన పని తాను చేసుకొని పోతున్నట్టు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయక తప్పదు, ఏ రోజైనా అరెస్ట్ చేయక తప్పదు కేసు. వన్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ కేజ్రీవాల్ ఉన్నారు, సిసోడియాని అరెస్ట్ చేశారు. అందరూ అరెస్ట్ చేసినప్పుడు అసలు సౌత్కి కింగ్ పిన్గా ఉన్నటువంటి కవితను వదిలిపెడితే బీజేపీ మీద రాజకీయంగా ఎఫెక్ట్ పడుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. కాకపోతే అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ ఏ విధంగా ఉంటుంది, బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఇప్పుడు రౌజ్ రెవెన్యూ కోర్టులో సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ కనుక చూస్తే, మేము విచారించడం జరిగింది కవితను విచారిస్తే ఎప్పుడు విచారించినా కానీ తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అని చెప్పి అంటున్నారు. ఎన్నిసార్లు విచారించినా, కాబట్టి మళ్ళీ విచారించాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టుకు చెప్పారు సిబిఐ. ఇప్పుడు ఎవరైనా విచారణకు సహకరించకపోతే రకరకాల మెథడ్స్ని ఉపయోగిస్తారు ఇన్వెస్టిగేషన్ సంస్థ. అదే ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏమంటుంది, ఎన్నిసార్లు విచారించినా కానీ ఒకటే సమాధానం చెప్తుంది, కాబట్టి మళ్ళీ విచారించాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టుకి సిబిఐ వాళ్ళు చెప్పారు, సిబిఐ అడ్వకేట్. అంటే దాని అర్థమైంది, బెయిల్ రావడానికి లైన్ క్లియర్ చేస్తున్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ అనుకుందో అంతమంది ఎంపీలని గెలిపించేటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టారు. అదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు.